పశ్చిమ బెంగాల్ మాజీ డిప్యూటీ స్పీకర్ మమతా బెనర్జీ సన్నిహితుడు ఆశీష్ బెనర్జీ అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. ఇక బీర్భూమ్ జిల్లాలోని రావూర్ హట్లో తన ఇంటి పక్కనే ఉన్నటువంటి పార్టీ కార్యాలయంలో ఆయన మృతదేహాన్ని ఆదివారం ఉదయం గుర్తించారు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం తరలించారు. ఆశీష్ బెనర్జీ రాంపూర్ హట్లోని హటాలాపారా ప్రాంతంలో నివసించేవారు. ఆయన మృతదేహం ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది. ఆయన మృతదేహం పార్టీ కార్యాలయంలో కనిపించడంతో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, స్థానికులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోస్టుమార్టం తర్వాతే స్పష్టమయ్యే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్ మాజీ డిప్యూటీ స్పీకర్ మమతా బెనర్జీ సన్నిహితుడు ఆశీష్ బెనర్జీ అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. బీర్భూమ్ జిల్లాలోని రాంపూర్ హట్లో తన ఇంటి పక్కనే ఉన్న పార్టీ కార్యాలయంలో ఆయన మృతదేహాన్ని ఆదివారం ఉదయం గుర్తించారు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం తరలించారు. ఆశీష్ బెనర్జీ రాంపూర్ హట్లోని పఠాలాపారా ప్రాంతంలో నివసించేవారు. ఆయన మృతదేహం ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది. ఆయన మృతదేహం పార్టీ కార్యాలయంలో కనిపించడంతో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, స్థానికులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోస్టుమార్టం తర్వాతే తెలిసే అవకాశం ఉంది.